Amma, thank you so much for your willingness to have this interview. I know that it's a very unusual thing. I'm very grateful to you. Amma, you sit in darshan with 10,000 people receiving your darshan, looking at you. When you look from your chair and you see all of these people, what do you see and what do you feel? వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు వాళ్ళంతా నా బిడ్డల్లాగా అనిపిస్తుంది. వాళ్ళందరి కష్ట సుఖాలు నేను అనుభవిస్తూ వాళ్ళందరికీ క్షేమాన్ని కోరుతూ బ్లెస్ చేస్తూ వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటాను. వాళ్ళందరి కోరికలన్నీ వస్తారు కదా, దీవిస్తూ ఉంటాను. Amma, I hear reports of many miracles which happen around you. People become healed of diseases. People have money flowing in their life that was not there before. Relationships get better. When these miracles happen, are you consciously aware of each one, or does it happen spontaneously? అవును, నాకు అన్ని తెలుసు. జరిగేదంతా నాకు తెలుసు. కొన్ని నాకు తెలియకుండా జరిగిపోతాయి, నాకు తెలిసి జరుగుతాయి, నేను సంకల్పం తీసుకుంటాను. కొన్ని న్యాచురల్ గా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. నాకు అన్నీ తెలుసు. Amma, the divine force expresses itself differently through you than it does through Bhagwan. What is that difference? అమ్మ భగవాను ఒకటే. భగవంతుడిలో రెండు, ఒక పక్క తల్లిగాను ఒక పక్క తండ్రిగాను ఉంటారు. భగవాను తండ్రిగా వాళ్ళకి అనుగ్రహం ప్రసాదిస్తారు. అమ్మ తల్లిగా వాళ్ళకి కోరికలు అన్ని, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అన్ని వాళ్ళకి అమ్మ తీరుస్తూ ఉంటుంది. భగవాన్ వచ్చి వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఎలా ముక్తి మార్గంలోకి తీసుకెళ్ళాలి అని భగవాన్ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు అదే ధ్యానంలో ఉంటారు. అమ్మ వచ్చి ఈ ధ్యానంలో ఉంటుంది, వాళ్ళ కోరికలు తీర్చే ధ్యానంలో ఉంటుంది. Amma, you have a son, Krishna. I have met him in Los Angeles, and you have also daughter-in-law and grandchild. Yes. I met all of them in America. Amma, as a mother and a grandmother, what is your vision for the youth of this planet? యూత్ కి నేను ఇవ్వదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళ హృదయం వికసించాలి. వాళ్ళు వికసించి వాళ్ళ బుర్రతో ఆలోచించి చేయకుండా హృదయంలో ఏం వస్తుందో అదే చెయ్యాలి. అదే నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్. Amma, all over the world, women today are emerging as leaders, and they are getting a level of respect and listening which has not happened before. Women are emerging as political leaders, religious leaders, in all kinds of ways. What is your message to women? There are more than 3 billion women in the world. What is your message to these 3 billion women? స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత తను చదువుకోవాలి బాల్యంగా ఉండేటప్పుడు. తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడే తను తల్లి ఎలా బిడ్డను ఎలా ధరించాలి, గర్భవతి అవ్వాలి, గర్భవతి అవుతుంది కదా, బిడ్డను ఎలా చాకాలి, బిడ్డను ఎలా డెలివరీ చేసుకోవాలి, ఆ బిడ్డను ఎలా చాకాలి, గర్భంలోనూ మళ్ళీ బయట వచ్చిన తర్వాత కూడా ఎలా చాకాలి, ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్. అంటే వాళ్ళ హృదయం కూడా వికసించాలి. వాళ్ళకి అది అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక మానవుణ్ణి వాళ్ళు సమాజానికి ఇవ్వగలుగుతారు. అప్పుడు కొత్త సమాజంగా అయ్యేదానికి అవకాశం ఉన్నది. స్త్రీకి ఆ విధంగా తయారవ్వాలి. Amma, you are known as the Divine Mother. What is the Divine Mother? భగవంతుల్లో రెండు భాగాలు ఉన్నాయి కదా, ఒకటి పురుష అంశము, తల్లి స్త్రీ అంశము. ఆ స్త్రీని, ఆ తల్లిని నేనే డివైన్ మదర్ని.
నేను వచ్చి భగవంతుడు వచ్చి ముక్తి మీద మానవుడిని ఎలా మార్చాలి, మానవుడికి ఎలా ముక్తి ఇవ్వాలి అని ఆయన నిమగ్నంగా ఉంటారు. నేను వచ్చి మనుషులు లౌకికంగా అయితేనేమి, వరల్డ్లీగా అయితేనేమి, వాళ్ళ కోరికలు, సమస్యలు ఎప్పుడు ఆ నిమగ్నంలో వాళ్ళకి ఎలా తీర్చాలని ఆ నిమగ్నంలో నేను ఉంటాను. Amma, what is real love? What is real pure love? ఒక వ్యక్తి నాకే సొంతం అవ్వాలి, నువ్వెవరితో మాట్లాడకూడదు, చేయకూడదు, నువ్వే నాకు సొంతం అవ్వాలి అని ఎక్కువగా బలవంతం చేసేది అది ప్రేమ కాదు. ఎదుటి వ్యక్తిలో కొన్ని మనలో లేని లక్షణాలు వాళ్ళ ఎదుటి వ్యక్తిలో చూసేది, వాళ్ళని లవ్ చేసేది అది ప్రేమ కాదు. అది కూడా ప్రేమ కాదు. హృదయం వికసించాలి. వికసిస్తే అప్పుడు ఎటువంటి వ్యక్తినైనా సరే, ఆ వ్యక్తి ఎలాగున్నా సరే మనము ప్రేమిస్తూనే ఉంటాం. అదే నిజమైన ప్రేమ. అది కూడా అనుభవం ద్వారానే జరుగుతుంది. Amma, we live in America. My wife and I, friends, we visit also Europe. How can we cultivate love and compassion so that we treat human beings with the respect they deserve? ఇది చాలా కష్టకరమైనటువంటి ప్రశ్నే. చెప్పు. ఈ మానవ జాతి అంతా ఒక వ్యక్తే. హోల్ హ్యూమన్స్ అంతా, మానవులందరూ ఒకే వ్యక్తి కిందకి చెందుతుంది. నాలో ఏంటో స్పెషల్ గా పోతుంది, నేను చాలా నా ఆలోచనలు, నా దుఃఖమేను, నా ఆలోచనలని మనం అలా అనుకోకూడదు. మానవ జాతి యొక్క దుఃఖమే మన లోపల పోతూ ఉంది. మానవ జాతి యొక్క దుఃఖము మన లోపల పోతూ ఉంది. ఆ దుఃఖాన్ని నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే కంప్లీట్ గా నీకు అనుభవం ద్వారానే నీకు ఆ స్థితి, ఆ లవ్ అంతా వస్తుంది. అనుభవం ద్వారానే తెలుస్తుంది. నీకు అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిలో పోయేది వేరు, నాది వేరు కానే కాదు. అంతా మనుషుల యొక్క దుఃఖమంతా ఒకటే, మనమంతా ఒకటే. అది తెలుసుకుంటే, అది తెలుసుకోవాలంటే అనుభవం ద్వారానే తెలుసుకోని వీలవుతుంది. అప్పుడే కరుణ స్థితి వస్తుంది.